హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో థర్డ్ సెమిస్టర్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఫస్ట్ యూనిట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్. సో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా డిఫికల్ట్ సెమిస్టర్ అని మనం ప్రీవియస్ ఇంట్రడక్షన్ వీడియోలో అయితే చెప్పే ఉన్నాం ఆల్రెడీ. దీనికి ఇంట్రడక్షన్ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టున్నాను. అంటే వాట్ ఈస్ ద సిలబస్, వాట్ ఈస్ ద వెయిటేజ్, వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ వాట్ ఆర్ ద లైక్ ఇంపార్టెంట్ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని యూనిట్ నుంచి ఎన్నెన్ని వస్తున్నాయి, మోడల్ పేపర్ మొత్తం అంతా కూడా మనం ఆ ఇంట్రడక్షన్ వీడియోలో అయితే పెట్టున్నాము. ఒకసారి చూసేసండి. ఇన్ దిస్ పర్టికులర్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద యూనిట్ నెంబర్ 1, ఆఫ్ కోర్స్ ద గ్రూప్స్ కాన్సెప్ట్ అయితే మనం నేర్చుకోబోతున్నాం. ఎస్, సో కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, వీడియో అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోండి. ఎస్, సో మనం అయితే వీడియోలోకి కానీ వెళ్ళిపోయినట్లయితే యూనిట్ నెంబర్ 1. సో మనకి థర్డ్ సెమిస్టర్ లో, ఎస్పెషల్లీ థర్డ్ సెమిస్టర్ లో సో సిలబస్ అంతా ఆల్రెడీ చెప్పేసుకున్నాం కాబట్టి మళ్ళీ నేనైతే ఇప్పుడు చెప్పట్లేదు. సో లైక్ ఫస్ట్ యూనిట్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాను. ఎస్, సో ఒకసారి మామూలుగా చూసుకున్నట్లయితే మనకి సిలబస్ ఏముంది అని అంటే గ్రూప్స్ ఉంటుంది. సెకండ్ యూనిట్ సబ్ గ్రూప్స్, కోసెట్స్, లెగ్రేంజెస్ థియరం ఉంటుంది. థర్డ్ యూనిట్ నార్మల్ సబ్ గ్రూప్స్ అండ్ హోమోమార్ఫిజం. ఫోర్త్ యూనిట్ వచ్చి పర్మిటేషన్ గ్రూప్స్, సైక్లిక్ గ్రూప్స్. ఫిఫ్త్ యూనిట్ వచ్చి రింగ్స్. ఇది మనకి ఓవరాల్ గా ఉండేటటువంటి సిలబస్. కొత్తగా మనకి రింగ్స్ అనే కాన్సెప్ట్ అయితే యాడ్ అయిందని చెప్పుకున్నాం. ఓకే, అక్కడ వరకు బాగుంది. దాని వెయిటేజ్ కూడా చెప్పేసుకున్నాం. Now in this particular video, we're going to learn the unit number 1. Yes, unit number 1 అయితే చాలా important. Why? Because from this unit number 1 we will learn so many things. So now by using these kind of definitions or like formulas or synopsis, whatever it is, ఏమైనా అనుకోండి, by using these అంటే ఈ పర్టికులర్ థింగ్స్ ని నువ్వు యూస్ చేస్తా రిమైనింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వీటిని యూస్ చేస్తూ ఉంటాం అనమాట. దట్ ఈస్ వాట్ మై పాయింట్, రైట్? ఎస్, సో ఈ పర్టికులర్ పాయింట్స్ అని యూస్ చేస్తే మనం ఎందుకు అని అంటే అన్నిట్లో కూడా గ్రూప్స్, సబ్ గ్రూప్స్, లైక్ నార్మల్ సబ్ గ్రూప్స్, అన్నిట్లో ప్రతిదీ కూడా గ్రూప్స్, పెర్మిటేషన్ గ్రూప్స్, హోమోమార్ఫిజం గ్రూప్స్, ఐసోమార్ఫిజం, అన్నింట్లో కూడా గ్రూప్ అనే కాన్సెప్ట్ అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సో ఈ యూనిట్ లో వచ్చేటటువంటి డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూనిటీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను చెప్తా. మనకి ఏం కావాలి? సో అయితే నేను ఈ పర్టికులర్ సెమిస్టర్ కి సంబంధించి ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్ గా చాలా ఈజియర్ వేలో నీకు చెప్పేస్తున్నాను. నువ్వు వెంటనే నేను ఇక్కడ చెప్తా ఉంటాను, నువ్వు అక్కడ నేర్చేసుకుంటా ఉంటావు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ సెమిస్టర్ ఇస్ వెరీ డిఫికల్ట్ యాజ్ ప్రీవియస్లీ టోల్డ్, బట్ మనం చాలా ఈజియర్ వేలో చేసుకుంటాం. ఎస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. రైట్, థర్డ్ సెమిస్టర్ కి సంబంధించి ఫస్ట్ యూనిట్ ఏంటి? మనకి యూనిట్ నెంబర్ 1 అని పెట్టేసుకున్నాం ఆల్రెడీ, గ్రూప్స్. ఎస్, థర్డ్ సెమిస్టర్ కి సంబంధించి ఫస్ట్ వన్ ఈస్ ద గ్రూప్స్. గ్రూప్స్ లో మనకైతే యూజువల్ గా ముందుగా చెప్పుకునేలాగా ఇందులో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అరౌండ్ మనకు ఒక 6 or 7 థియరమ్స్ ఉంటాయి. లాంగ్స్, షార్ట్స్ అయితే ఒక 5 థియరమ్స్ ఉంటాయి. అంటే ఓవరాల్ గా మనకు 12-13 థియరమ్స్ అయితే నేర్చుకోవాలి. ఆల్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఉంటాయి. మనం చాలా ఈజియర్ వేలు అయితే చేసుకునే ప్రయత్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ డైరెక్ట్లీ మూవింగ్ ఆన్ టు ద క్వశ్చన్ వెళ్ళిపోకుండా ఒకసారి బేసిక్స్ చూద్దాం. ఎస్, ఫస్ట్ వన్ మనకి అసలు గ్రూప్ అంటే ఏంటి అనేది తెలియాలి. అది తెలియాలి అంటే దానికన్నా ముందు కొన్ని ప్రాపర్టీస్ తెలియాలి. ఓకే, ఎస్, ఫస్ట్ వన్ ఆల్జీబ్రిక్ సిస్టమ్ అంటాం. లైక్ ఆల్జీబ్రిక్ సిస్టమ్, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తారు. ఏది పిలిచినా కూడా ఓకే. టెక్స్ట్ బుక్ లో కూడా మీకు 2 ఉంటాయి. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని పిలుస్తాడనమాట. ఈ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక నెంబర్ సిస్టమ్, మరి నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి. ఈజ్ ఎక్విప్డ్ విత్ బైనరీ ఆపరేషన్ అని, మళ్ళీ బైనరీ ఆపరేషన్ అంటే ఏంటో తెలియాలి. అది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే నీకు అర్థమైపోతా ఉంటుంది. అరే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే నెంబర్ సిస్టమ్ కావాలి. నెంబర్ సిస్టమ్ అంటే మనకి ఎవరున్నారు? న్యాచురల్ నెంబర్ ఉన్నాడు, అవునా కాదా? లేదంటే రియల్ నెంబర్ ఉన్నాడు. ఆర్ ఇలా రాస్తాం మనం నార్మల్ గా CR అని చదువుతూ ఉంటాం. సో జెడ్ ఉంటుంది, ఇంటీజర్స్ ఉంది మనకి. టేక్ ఇట్ ఈస్ ఎనీథింగ్, హోల్ నెంబర్, ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్, రియల్ నెంబర్, రేషనల్, ఇర్రేషనల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక నెంబర్ సిస్టమ్ ఏదైనా ఒక బైనరీ ఆపరేషన్. అరే బైనరీ ఆపరేషన్ అంటే మనకి ఏం తెలుసురా? ప్లస్ తెలుసు, లేదంటే డాట్ తెలుసు, లేదంటే మైనస్, ఇలాంటి వాటిని బైనరీ ఆపరేషన్స్ అంటాం. అయితే మన ఈ పర్టికులర్ గ్రూప్స్ లో డివిజన్ అనే దాన్ని ఎక్కడా వాడం.
రేర్ కేసులో అవ్వడు. కొత్తగా అంటే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక టేబుల్ వేస్తాను. ఈ టేబుల్ డిఫరెన్స్ నీకు తెలియాలి. ఎందుకు అని అంటే ఈ పర్టికులర్ సెమిస్టర్ లో ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సెమిస్టర్ లో మనం ఇప్పటి వరకు ఒక్క సమ్మ కూడా యూజ్ చేయము. ఒక్క సమ్మ ఎక్కడా కూడా ఉండదు. మొత్తం ఆల్ ఆర్ థియరమ్స్, అన్ని థియరమ్స్ ఉంటాయి. దగ్గర దగ్గర ఒక 80 థియరములు ఉంటాయి. సో 80 థియరమ్స్ టు రిమెంబర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ కదా. సో అందుకని మనం ఏంటంటే కొన్ని కోడ్ వర్డ్స్ తో మనం ఏదైనా బాక్స్ వేస్తా ఉంటా కోడ్ వర్డ్స్ తో మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో జనరల్ గా మనకి న్యాచురల్ నెంబర్స్ అని లేదంటే హోల్ నెంబర్స్ అని లేదా రియల్ నెంబర్స్ అని అలా నెంబర్ సిస్టమ్ బదులుగా ఎక్కువగా మనం జీ అని వాడుతూ ఉంటాం. మీకు గ్రూప్ అని ఉంది కదా, జీ అని వాడుతూ ఉంటాం. అదొక చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ సిస్టమ్ అంటే బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ప్లస్ అని లేదా డాట్ అని లేదా క్రాస్ అని లేదంటే మైనస్ అని, వీటి బదులుగా ఇక్కడ మనం సర్కిల్ అని ఎక్కువగా యూజ్ చేస్తా ఉన్నాం. సర్కిల్ సున్నా కాదు, సున్నా అంటాం మనం. చదివేటప్పుడు ఏంటంటే సర్కిల్ అని చదవాలి. మనిషి అలా అయినా చదువుకోవచ్చు, రాసేది మాత్రం అలా రాస్తాం. బైనరీ ఆపరేషన్ అది కూడా ఓకేనా. అలాగే ఐడెంటిటీ ఎలిమెంట్ 1, 0 మనకి, బట్ ఇక్కడ మనం యూజ్ చేసేది ఈని యూజ్ చేస్తూ ఉంటాం. 99% కేసెస్ లో ఈ టేబుల్ వస్తే చాలు నీకు ఫస్ట్ యూనిట్ లో చాలా ఈజీగా అర్థమైపోతా ఉంటది అనమాట. సో ఇవి మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అనమాట. సరే డెఫినేషన్ లోకి వద్దాం. ఫస్ట్ వన్ అయితే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని నేను ఏం చెప్పాను, ఏ నెంబర్ సిస్టమ్ ఎక్విప్డ్ దేంతో ఎక్విప్డ్ అవ్వాలరా, equipped with number system equipped with binary operation. దీన్నే మనం ఏమని చదువుతా ఇవ్వండి. ఇప్పుడు న్యాచురల్ నెంబర్ ఉంది, న్యాచురల్ నెంబర్ ప్లస్ ఇద్దామా, ప్లస్ ఇచ్చాం ఇలా బ్రాకెట్స్ ఎక్విప్డ్ అంటే, కాబట్టి ఇదేమైపోతుంది ఒక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అయిపోతుంది. ఎస్. ఆర్ డాట్ ఇచ్చుకుందాం లేదా జెడ్ ఇంకా ఏముంది లైక్ జెడ్ సర్కిల్ ఇచ్చుకుందాం, ఏదో ఒకటి. అంటే సర్కిల్ అంటే చెప్పాను కదా, ఇవన్నీ బైనరీ ఆపరేషన్స్, వీటి బదులుగా ఎక్కువగా ఇది వాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా. ఇది ఆల్రెడీ మనకి డిఫైన్ అయిపోయినవి, ఇది కొత్తగా మనకు వచ్చినటువంటి 1, 0 అనేది మనకు ఆల్రెడీ తెలిసినవి. ఈ అనేది కొత్తగా వచ్చినటువంటి ఐడెంటిటీ ఎలిమెంట్ అని పిలుస్తాం. అది టేబుల్ గుర్తు పెట్టుకోండి, ఎలా యూజ్ చేస్తాం ఏంటంటే నేను అడుగుతా ఉంటాను, మీరు అప్పుడు చెప్పాలి అది. ఎస్. ఓకే. So these are the examples for the algebraic structure. Algebraic structure is also called as algebraic system అని కూడా పిలుస్తాం. ఫస్ట్ డెఫినేషన్ క్లియర్ కదా. ఎస్. సో algebraic structure అంటే ఏంటి, ఎనీ నంబర్ సిస్టమ్ ఏదైనా నంబర్ సిస్టమ్ తీసుకో, ఏ నంబర్ సిస్టమ్ తీసుకున్నా ఇఫ్ ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ ఏ బైనరీ ఆపరేషన్ then it is called algebraic structure. ఓకేనా. బైనరీ ఆపరేషన్ అంటే మనకు జనరల్ గా తెలిసింది. ఓకే. నెక్స్ట్ వన్ అయితే ఇలాంటి ఒక బైనరీ ఆపరేషన్ కొన్ని ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేస్తే దాన్ని అప్పుడు మనం గ్రూప్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా గ్రూప్ డెఫినేషన్ లోకి వెళ్ళిపోయాం అనమాట. అదే కదా మన కాన్సెప్ట్ కూడా. ఎస్. సో గ్రూప్ డెఫినేషన్ ఏంటి అని అంటే ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఎన్ని ప్రాపర్టీస్ అన్నా 4 సాటిస్ఫై చేయాలి. an algebraic structure, an algebraic system ఏదైనా అనొచ్చు. an algebraic system it satisfies. డైరెక్ట్ గా డెఫినేషన్ కి వెళ్ళాలి, బట్ నేను ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని కానీ ఆల్జీబ్రిక్ సిస్టమ్ అని ఇక్కడ అన్నాను ఫస్ట్ డెఫినేషన్ లో. ఇక్కడ ఆల్జీబ్రిక్ సిస్టమ్ అంటే ఏంటని అనుకుంటాను, అందుకని ముందే చెప్పాను. ఒక నెంబర్ సిస్టమ్ ఉండాలి, ఒక బైనరీ ఆపరేషన్ ఇద్దరిని కలిపిస్తే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. అలాంటి ఒక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే వీడు గాని సాటిస్ఫైస్ ఎన్ని 4 conditions, then it is called ఏమవుతుందిరా, గ్రూప్ అవుతుంది అనమాట. నార్మల్ గా గ్రూప్ అంటే ఏంటరా, ఓ 4 కలిసి ఉండడం అంతే కదా. గ్రూప్ అంటే కొంతమంది కలిసి ఉంటే మనం అలాగే గుర్తుపెట్టుకో. గ్రూప్ అంటే ఏంటి, 4 ఇక్కడ 4 కలిసి ఉండడం కాదు. ఇది ఇంగ్లీష్ క్లాస్ కాదు కదా, నాకు కలిసి ఉండడానికి అలాగనమాట. సో 4 ప్రాపర్టీలు, లాస్ ఏంటి, మ్యాథ్స్ అంటే లాస్. ఓకే. 4 లాస్ సాటిస్ఫై, 4 కండిషన్స్ ఆర్ 4 లాస్ ఆర్ 4 ప్రాపర్టీస్ ఏదైనా అనుకోండి. ఏంటి 4 ప్రాపర్టీలు అని అంటే, ఫస్ట్ వన్ క్లోజర్ లా, సెకండ్ వన్ అసోసియేటివ్ లా. ఇవన్నీ తెలుసుకున్నామంటే మనకు ఆల్రెడీ 10th లో వస్తాయి. సో ఇక్కడ కొద్ది బ్రీఫ్ గా వెళ్తాం అనమాట, అంతే, ఇంకేం లేదు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ద లాస్ట్ వన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్
ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. అంతే. దీస్ ఆర్ ద 4 ప్రాపర్టీస్. దెన్ ఆ ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్ ఏమని పిలిచేస్తాం, గ్రూప్ అని పిలిచేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఒక్కొక్క ప్రాపర్టీ అంటే ఏంటో తెలిస్తే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. అది కూడా నేను క్లియర్ కట్ గా చెప్తాను. ఎస్. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి థర్డ్ వన్, ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అంటాం. చూసారు ఎలాగ మనకి మైండ్ లోకి వెళ్ళిపోవాలా. సో దెన్ ఇట్ విల్ బి లైక్ వెరీ ఈజీగా ఉంటుంది అనమాట. ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ ఎబిలియన్ గ్రూప్. గ్రూప్ అంటే ఏంటన్నా 4, మరి ఎబిలియన్ గ్రూప్ అంటే 5. కొత్తగా ఒక ప్రాపర్టీ అడుగుతుంది. అప్పుడు దీనికి ఎలా చెప్తామంటే an algebraic స్ట్రక్చర్ అంటే డైరెక్ట్ గా గ్రూప్ ఈజ్ సెట్ టు బి, గ్రూప్ ఈజ్ సెట్ టు బి అనొచ్చు. ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్ అయితే 5 రా. ఆల్రెడీ గ్రూప్ అంటున్నాం కదా, ఈ గ్రూప్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ని కండిషన్లు అయిపోతున్నట్టు, 5 అయిపోతున్నట్టు. ఏ గ్రూప్ ఈజ్ సెట్ టు బి, group is said to be ఏ గ్రూప్ రా, ఎబిలియన్ గ్రూప్. గ్రూప్ ఈజ్ సెట్ టు బి ఎబిలియన్ గ్రూప్ అని పిలుస్తాం. ఎప్పుడు ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్, ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్, ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ మొత్తం ఏ ప్రాపర్టీ, ఎబిలియన్ లా. ఎబిలియన్ గ్రూప్ అంటే ఎబిలియన్ లా అవ్వాలి, ఎబిలియన్ లా అవ్వాలి. అయితే దాన్ని మనం ఆటోమేటిక్ గా ఎబిలియన్ గ్రూప్ అని పిలుస్తాం. ఎవరు సాటిస్ఫై అవ్వాలి, గ్రూప్ అయితే. ఎందుకంటే గ్రూప్ అన్నప్పుడు ఏ గ్రూప్ ఈజ్ సెట్ టు బి, ఏ గ్రూప్ అన్నప్పుడు గ్రూప్ అంటే ఎన్ని అయిపోతున్నాయి, 4 అయిపోతున్నాయి. 5వది ఎవరు అవ్వాలి, ఎబిలియన్ లా అవ్వాలి. అదే నువ్వు స్టేట్మెంట్ ని an algebraic structure is said to be abelian group అన్నప్పుడు ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ 5 కండిషన్స్ అని చెప్పి 4 ఒకటి అర్థమవుతున్న పాయింట్. నీకు చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. మొత్తం థియరమ్స్ అన్ని కూడా ఎబిలియన్ గ్రూప్ అడుగుతా ఉంటాడు. సో దట్ ఈస్ వాట్ ద 4th డెఫినేషన్. ఇందులో లైక్ థర్డ్ వన్, ఫోర్త్ వన్ వచ్చి క్యాన్సిలేషన్ లాస్ అని అంటాడు. క్యాన్సిలేషన్ లాస్. క్యాన్సిలేషన్ లాస్ అంటే మనం థీరం ని రాయాలి కదా, థీరం ని ఫ్రేమ్ చేయాలంటే మనకి కొన్ని ప్రాపర్టీస్, కొన్ని లాస్ తెలియాలి. అది క్యాన్సిలేషన్ లాస్ అంటే. ఇందులో 2 రకాలు ఉంటాయి, 2 రకాల క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయి. రైట్ క్యాన్సిలేషన్ లా అని, అలాగే లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అని అంటాడు. ఏంటి రైట్ క్యాన్సిలేషన్ లా అని అంటే, బిఏ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ అయింది అనుకో, ఏఏ కొట్టేస్తే ఎవరు వస్తారా, బి ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకు తెలియదు ఇది కట్ చేయాలని చెప్పి. బట్ థియరమ్స్ కాబట్టి థియరిటికల్ గా మనం అది ప్రూవ్ చేస్తా ఉంటాం. థియరం కూడా ఉంటుంది, 5 మార్కులు చాలా ఇంపార్టెంట్. స్టేట్ అండ్ ప్రూవ్ క్యాన్సిలేషన్ లాస్ అని చెప్పేసి. బిఏ ఈజ్ ఈక్వల్స్ రైట్ సైడ్ ఎలిమెంట్ క్యాన్సిల్ అయితే రైట్ క్యాన్సిలేషన్ లా. ఒకవేళ లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ అయింది అనుకుందాం, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ, ఏఏ క్యాన్సిల్ అయితే ఎవరు వస్తారా, బి ఈజ్ ఈక్వల్స్ టు సి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ క్యాన్సిలేషన్. చాలా చాలా ఈజీ అన్న. ఇలా మనం ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతుంటే నథింగ్, ఇంకేం ఉండదు అక్కడ, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ అంటాం. ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ అని పిలుస్తాం. ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ ఏం లేదు, సింపుల్. ఆర్డర్ అంటే మనం ఏదో ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ అలాంటివి ఏం కాదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్, సింపుల్ అనమాట. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఉంటాయో, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ ని మనం, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఆర్డర్. అంతే, సింపుల్ అనమాట. ఈజ్ కాల్డ్ ఆర్డర్ అంటే ఏం లేదు, ఒక జీ అని తీసుకున్నావు కదా గ్రూప్ ని, 1, 2, 5, 6 ఇలా ఏదో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఆర్డర్ అంటే ఎంత, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. అంటే ద ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ 5 అనమాట. అంటే ఓ ఆఫ్ జీ, ఆర్డర్ ని ఓ ఆఫ్ జీ తో డిఫైన్ చేస్తాం. ఎంత, 5. అదే ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్. అందులో పెద్ద కష్టమే ఉంది, చాలా చాలా ఈజీ అనమాట. అండ్ 6th వన్ చూసుకుంటే సెమీ గ్రూప్ అంటాం, సెమీ గ్రూప్. అండ్ 7th వన్ చూస్తే మోనాయిడ్. మోనాయిడ్ గ్రూప్ అనక్కర్లేదు, ఇంకా మోనాయిడ్ అంటే సరిపోతుంది. సెమీ గ్రూప్ అంటే ఏంటి, సెమీ గ్రూప్ అంటే 4, సెమీ అంటే 2, అంతే కదా. అంటే అందులో 2 అంటే ఎవరు ఫస్ట్ 2 సాటిస్ఫై అయిపోతే సెమీ గ్రూప్ అని పిలుస్తాం. సెమీ గ్రూప్ సాటిస్ఫై అవ్వాలంటే ఏమేమి అవ్వాలి, క్లోజర్ లా అవ్వాలి, క్లోజర్ లా ప్లస్ అసోసియేటివ్ అవ్వాలి. అయితే దాన్ని మనం దాన్ని అంటే ఆల్జబ్రిక్ సిస్టమ్ అంటే ఎవరు, n+r⁻, z+z సర్కిల్. ఏదైనా ఇక్కడ సర్కిల్ అని కదా, సర్కిల్ ప్లస్ అంటాడు, స్టార్ అంటాడు, ఏదో కొత్తగా వచ్చింది అనమాట. ఓకేనా, ఇవంటే మనకు తెలుసురా, ఇవంటే వాడు క్వశ్చన్ లో ఇస్తాడు, అంతకు మించి. థీరం చెప్తున్నాం అంటే ఈ పాయింట్స్ అన్ని నీకు తెలిస్తే థీరం ని చాలా ఈజీగా టక్ 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 మనం రాసుకెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే 3 పేజీలు వస్తుంది ఒక్కొక్క థీరం, బట్ చాలా ఈజీగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, సరే. సెమీ గ్రూప్ అంటే ఏంటి, సెమీ గ్రూప్ అని అంటే క్లోజర్ లా అవ్వాలి, అసోసియేటివ్ లా అవ్వాలి. సిఏ క్లోజర్, ఏ అంటే అసోసియేటివ్, ఈ 2 ఎగ్జిస్టెన్స్.
అలా 4 ప్రాపర్టీ పేర్లు కూడా మనకి మైండ్ లోకి వచ్చేస్తాయి. మోనాయిడ్ అంటే 2 ప్రాపర్టీలు అవ్వాలి, ఏఈ అవ్వాలి, అసోసియేటివ్ అండ్ ఐడెంటిటీ అవ్వాలి. అసోసియేటివ్ తో పాటుగా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ కూడా అయితే దెన్ ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ మోనాయిడ్. సో దీస్ ఆర్ ద definitions which we are going to use in the unit number 1 అన్నమాట. So I think it is very clear on the board. So each and every definition ని మనం చాలా క్లియర్ కట్ గా అయితే నేర్చుకున్నాం. Now we will move on to the థీరమ్స్. డైరెక్ట్ గా లాంగ్ ఆన్సర్స్ థీరమ్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒకసారి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని అంటే అండ్ ఆ నెంబర్ సిస్టమ్ ఎక్విప్డ్ విత్ బైనరీ ఆపరేషన్. గ్రూప్ అంటే 4 కండిషన్లు అవ్వాలి, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఎబిలియన్ అయితే 5 అవ్వాలి. ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సెమీ గ్రూప్ అంటే 2. తర్వాత వచ్చేసి మోనాయిడ్ అంటే 2. ఎవరు? వీళ్ళిద్దరు. ఫస్ట్ వీళ్ళిద్దరు, తర్వాత సింపుల్. ఇందులో పెద్ద కష్టమే ఉంది. క్యాన్సిలేషన్ లాస్, లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ క్యాన్సిల్ అయితే లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, రైట్ సైడ్ ఎలిమెంట్ క్యాన్సిల్ అయితే రైట్ క్యాన్సిలేషన్ లా. So these are the most important things which we are going to use in the unit number 1. Yes, now we'll start the theorem number 1. And ఇంకా ఏవైనా డెఫినేషన్స్ ఉంటే ఇప్పుడు మీరు నోట్స్ పెట్టుకున్నారు కదా, ఆ నోట్స్ ఇవన్నీ రాసుకోండి. కొద్దిగా స్పేస్ వదిలేసేయండి, ఒక హాఫ్ పేజ్ ఆర్ 1 పేజ్. కొత్త పేజ్ లో ప్రాబ్లమ్స్ అని పెట్టుకోండి, అంటే థియరమ్స్ అని పెట్టుకోండి. ప్రాబ్లమ్స్ ఉన్నావు కదా అక్కడ, అంటే ఈ స్పేస్ వదిలేరు కదా, కొత్తగా ఏమైనా పాయింట్ వచ్చింది అనుకోండి, ఆ థియరం చెప్తున్నప్పుడు, ఆ పర్టికులర్ థియరం చెప్తున్నప్పుడు, సో దట్ మీరు అక్కడ రాసుకోగలుగుతారు. ఎస్, వి విల్ మూవ్ ఆన్ టు ద థియరం నంబర్ 1. ఎస్.